చిన్నప్పుడు ఎప్పుడో క్రియేట్ చేసిన జీమెయిల్ యూజర్ నేమ్ నచ్చట్లేదా, మార్చుకుంటే బాగుండు అని చాలా సార్లు అనుకున్నారా? ఈ గుడ్ న్యూస్ మీకోసమే. జీమెయిల్ అడ్రస్ ని చేంజ్ చేసుకునే ఆప్షన్ ని తీసుకొస్తోంది గూగుల్. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతోంది. ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే, గూగుల్ అకౌంట్ లోకి వెళ్ళాలి. మీకు అర్థం కాలేదంటే ఒక పని చేయొచ్చు. జీమెయిల్ యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ మీ పేరుకు సంబంధించి ఆర్ఓ ఎన్ఓ పీనో సమ్ లెటర్ తోటి ఒక ఐకాన్ ఉంటుంది. ఆ ఐకాన్ని మీరు క్లిక్ చేయండి. అందులోకి వెళ్ళగానే మీకు జీమెయిల్ ఐడీలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తాయి. దేన్నైతే పేరు చేంజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ కనిపిస్తుంది. అందులోకి వెళ్ళాక పర్సనల్ ఇన్ఫోని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈమెయిల్ ని సెలెక్ట్ చేయండి. గూగుల్ అకౌంట్ ఈమెయిల్ ని సెలెక్ట్ చేయండి. అది క్లిక్ చేయగానే ఓపెన్ కాలేదు అంటే ఆప్షన్ మీకు ఇంకా అవైలబుల్ గా లేదని అర్థం. ఒకవేళ ఓపెన్ అయితే కనుక అక్కడ ఒక ఎడిట్ ఆప్షన్ ఉంది. సో యూజర్ నేమ్ ని మీరు మోడిఫై చేసుకోవచ్చు. యూజర్ నేమ్ ని చేంజ్ చేసిన తర్వాత మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు జీమెయిల్ ఐడి యొక్క యూజర్ నేమ్ ని చేంజ్ చేశారు. ఇది కొత్త జీమెయిల్ ఐడిగా వర్క్ చేస్తుంది. అలానే ఓల్డ్ జీమెయిల్ ఐడి కూడా ఉంటుంది. మీకు ఏమైనా ఈమెయిల్స్ వచ్చాయనుకోండి, ఓల్డ్ జీమెయిల్ ఐడికి వెళ్తాయట, అలానే కొత్త ఈమెయిల్ ఐడికి కూడా వస్తాయట. గూగుల్ ఫోటోస్, ఈమెయిల్స్, డేటా ఏది కూడా పోదు. 12 months లాక్ పీరియడ్ ఉంది. అంటే ఇప్పుడు పేరు మార్చిన జీమెయిల్ ఐడి ఉంది కదా, దీనికి మళ్ళీ మీరు పేరు మార్చలేరు. అలానే ఈ అకౌంట్ ని మీరు డిలీట్ చేయలేరు 12 నెలల పాటు. ఒక్కో జీమెయిల్ అకౌంట్ కి 3 సార్లు మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒక్క అకౌంట్ కి 3 కొత్త యూజర్ నేమ్స్ తోటి ఐడీలు క్రియేట్ అవుతాయి. కొత్తగా క్రియేట్ చేసిన ఐడి మాత్రం మీరు మళ్ళీ చేంజ్ చేసుకోలేరు. అలాగే 12 నెలల పాటు డిలీట్ చేయలేరు. ఎవరెవరు జీమెయిల్ యూజర్ నేమ్ ని మార్చుకోవాలనుకుంటున్నారో ఎస్ అని టైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరు జీమెయిల్ ఐడి మార్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో, వాళ్ళ జీమెయిల్ ఐడిని ఎవరికి చెప్పుకోలేకపోతున్నారో వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయండి.